శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పొల్లాడ నల్లచెరువును ఎమ్మెల్యే గౌతు శిరీష సందర్శించారు. శిరీష మీ మనిషి, పనులు గుర్తు చేసి మరీ చేయించుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయొద్దని గ్రామస్తులకు ఎమ్మెల్యే సూచించారు. తనకు ఎవరి సన్మానాలు వద్దని, ప్రజలు ఇచ్చిన మెజార్టీనే తనకు పెద్ద సన్మానమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చివరి భూమి వరకు నీరు అందించి రైతుల కళ్లల్లో ఆనందం చూడటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిరీష చెప్పారు. ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసులు అంటారు కదా, అలాంటి వ్యక్తి వస్తే అధికారులు, ఇదే అధికారులు గత 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా ఇదే అధికారులు ఈ రోజు 20 రోజుల్లో మనకి నీరు అందించారు. మనందరి తరఫున, నా రైతు సోదరుల తరఫున అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా 5 సంవత్సరాలు మీ అందరూ ఒక ఆడపిల్లగా నా మీద నమ్మకంతో, మా శిరీషమ్మ మాకు మంచి చేస్తాదని ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, నా మీద పుకార్లు పుట్టించిన, తప్పుడు మాటలు మాట్లాడినా, కులాల మధ్య గొడవలు పెట్టిన ఒక ఆడపిల్లగా గౌతు కుటుంబం మీద నా మీద నమ్మకంతో ఓట్లేశారు. మీ బాధ్యత మీరు పూర్తి చేసుకున్నారు. ఇక నా బాధ్యత మొదలైంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఒకటే మనవి, మీరన్నట్టు రకరకాల కార్యక్రమాల్లోని నేనేమన్నా మునిగిపోయి మర్చిపోయినా కూడా సీజన్ కి అనుగుణంగా అమ్మ టైం వస్తుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్దలు కూడా అనుకోవచ్చేమో శిరీషమ్మ ఎమ్మెల్యే అయిందని. ఏమి అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదండి. శిరీషమ్మ ఒక గన్మ్యాన్ మాత్రం నాకు ఎక్స్ట్రా వచ్చారు అంతే. దయచేసి మీ అమ్మాయి చెప్పి పనులు చేయించుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 5 సంవత్సరాలు అనుకుంటే చాలా ఎక్కువ టైం లేదు. నేను చెప్పిన హామీలు 100కి కనీసం 90% పూర్తి చేయాలంటే మీ అందరి నమ్మకం, మీ అందరి సహకారం కావాలి. రైతులకి మంచినీరు అందిస్తూనే రోడ్లు గాని, మనకి కమ్యూనిటీ భవనాలు గాని, అలాగే మత్స్యకారులకి గతంలో కోల్పోయిన మత్స్యకార సంక్షేమ పథకాలని. మన అదృష్టం ఏంటంటే ఈసారి ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసులు అంటారు కదా, అలాంటి